అంగీకారం అయిపోతాను, నాకు అంగీకారం అయిపోతావు అంటున్నారు ప్రభు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు విడ్డూరమైన వింతైన బోధనలు వినిపిస్తున్నారు. ప్రతిరోజు ప్రభు వినిపిస్తూనే ఉన్నారు. ఒక ధనికుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా జీవితంలో అన్నీ ఉన్నాయి, ధనము, ధాన్యము, సర్వము, సకలము, సమృద్ధి అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి ఒక్కటి తప్ప నా దగ్గర ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి ఒక్కటే లేదు. ఈ మనశ్శాంతి నాకు కలగాలంటే, ఈ సంతృష్టి నాకు కలగాలంటే నేనేం చెయ్యాలి అంటే ప్రభు ఏమన్నారు ఆ రోజు? నువ్వు నన్ను అన్నీ విడిచిపెట్టి నాతో నడువు, నేను ఇస్తాను నీకు మనశ్శాంతి అన్నా, నేను ఇస్తాను నీకు సంతోషం, నేను కలగజేస్తాను నీకు ఆనందం అన్నారు. ఆ రోజు ఆ ధనికుడు విడిచిపెట్టి వచ్చాడా? ఈరోజు మనుషులమైన మనెల్లరొక్కను బాగుగా తెలిసిన కొన్ని సూత్రాలు ఏమిటంటే, ప్రతి మనిషి ధనముతో అన్నాన్ని కొనుక్కోగలడు గాని ఆకలిని కొనలేడు. ప్రతి వస్తువును కొనగలడు గాని ఆ వస్తువు వలన కలిగే ఆనందాన్ని కొనలేడు. అలాగునని ఈ లోకములో బైబిలు కొనుక్కోగలము కానీ జీవ గ్రంథములు పేరును మనం కొనుక్కోలేము. అందుకే